హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పాతంజాచి మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, జనరల్గా ఒక సెర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మ్యూచువల్ ఫండ్ అనేది పెట్టున్నారు కదా. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎక్కువ మ్యూచువల్ ఫండ్ని రెఫర్ చేస్తారు. బట్ ఎస్ఐపి ద్వారానో ఇంకో ద్వారానో ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళే పీపుల్ కోసం అది బాగానే ఉంది. బట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా కూడా దే బిలాంగ్ టు ద మాసెస్, అంటే బిలో పవర్టీ లైన్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఏదైనా ప్రొసెసర్ చేయాలన్నా కూడా ఒకసారి తప్పిపోతూ ఉంటుంది కట్టే విధానం అనేది. ఇలాంటి వాళ్ళ కోసం, ఇలా అన్ఆర్గనైజ్డ్గా ఉన్న పీపుల్ కోసం, అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ సెక్టర్ కోసం, అంటే ఆ టైప్లో ఉన్న పీపుల్ కోసం ఏదైనా పెన్షన్ ఇచ్చే యోజన కానీ ఏదైనా పథకం కానీ ఉందా? తప్పకుండా అండి. ఇప్పటి వరకు ఆర్గనైజ్ సెక్టర్స్లో మనకి ఖచ్చితంగా పిఎఫ్ అనేసి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అని, పీపీఎఫ్ అని, ఎన్పిఎస్ అని చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎవరికైతే ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు కంఫర్టబుల్గా రకరకాల ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకున్న నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మోస్ట్లీ వెన్ ఇట్ కమ్స్ టు రోజు కూలీలు ఉన్నారు, లేకపోతే ఎప్పుడైతే రెగ్యులర్ ఇన్కమ్ అన్నది వాళ్ళకు ఉండదు, లైక్ రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు, లేకపోతే మన ఇంట్లో హౌస్ మేడ్స్ ఉంటారు, ఈవెన్ ఒక హౌస్ వైఫ్ హూ డస్ నాట్ హ్యావ్ అ రెగ్యులర్ ఇన్కమ్, అలాంటి వాళ్ళకు కూడాను గవర్నమెంట్ కొత్తగా అటల్ పెన్షన్ యోజన అన్నది స్టార్ట్ చేశారు. ఇది 9th May 2015 మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఈ పెన్షన్ ఫండ్ని. దీంట్లో ఉండే లాభాలు ఒకవేళ కనుక మనం గమనించినట్టయితే కనుక, ఎవరైతే 1000 నుంచి 5000 వరకు ఒక గ్యారంటీడ్ పెన్షన్ అన్నది వాళ్ళ ఎంటైర్ లైఫ్ టైం అన్నది తీసుకోవచ్చు. అలాగే కాకుండా గవర్నమెంట్ అప్ టు 5 years, అంటే 5 ఏళ్ల వరకు 50% ఆఫ్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ముందుగా మీరు నిర్ణయించుకోవటం అన్నది చేసుకోవాలి, అంటే మీరు ఎంత పెన్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది. 60th year నుంచి ఆ పెన్షన్కి తగ్గ కంట్రిబ్యూషన్ అన్నది మనం నిర్ణయించుకుంటే, అంటే ఫర్ సపోజ్ 5000 పెన్షన్ మీరు ప్లాన్ చేస్తున్నారు, ఇది 18 years నుంచి 210 రూపీస్ మీరు కనుక కడితే, ఓకే, ఈ అమౌంట్ పర్ మంత్కి మీకు 60th year నుంచి మీరు బతుకున్నంత వరకు కూడాను గ్యారంటీడ్గా ఒక 5000 అన్నది యాజ్ ఎ పెన్షన్ కింద మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో చాలాసార్లు అవగాహన లేక, ఓకే, చాలామంది మనం చూస్తూ ఉంటాం స్ట్రీట్స్లో ఆఫ్టర్ 60 years కూడా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చూసుకోలేకపోతే, లేకపోతే ఒక రెగ్యులర్ ఇన్కమ్ అంటూ లేకపోతే ఒక ప్రాపర్ సేవింగ్ అంటూ లేకపోవటం మూలంగా. సో వీటన్నిటికీ ఆన్సర్ కింద అటల్ పెన్షన్ యోజన అన్నది యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ కనుక చూసినట్టయితే కనుక 18 years నుంచి 40 years వరకు ఎలిజిబిలిటీ అన్నది ఉంది అండి. అంటే 40 years పెట్టారంటే 40 to 60 అంటే మినిమం కంట్రిబ్యూషన్ పీరియడ్ వచ్చి మనకు 20 years అనమాట. సో ఎవరైతే మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, వాళ్ళు ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో, ఒక ఫ్యామిలీకే చూసుకుంటే కనుక నెలకి ఒక 10,000, అంటే ఈ పథకంలో వైఫ్ సపరేట్గా, హస్బెండ్ సపరేట్గా కూడా అకౌంట్ అన్నది తీసుకోవచ్చు. సో ఒక ఫ్యామిలీగా మీకు ఒక 10,000 గ్యారంటీడ్గా ఇన్కమ్ అన్నది మీకు వస్తుంది. మీరు ఏ రోజైనా మీ శక్తి సరిపోక మీరు ఏ రోజైతే రిటైర్ అవుతారో 60 years తర్వాత, మీకు అప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ యొక్క పథకంలో మీరు బెనిఫిట్ని పొందవచ్చు. మ్యామ్, ఇంకా ఈ అటల్ పెన్షన్ యోజన నుంచి ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ మన పీపుల్కి ఉన్నాయి, ముఖ్యంగా మన ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? డెఫినెట్లీ అండి. ఈ పథకంలో ఎలా జాయిన్ అవ్వాలి అన్నది కూడా చెప్తాను. సో మీరు ఏదైనా మీ సేవలో మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి కేవైసీ అన్నది తీసుకుంటారు, అండ్ కొన్ని ప్రీ రిక్విజిట్స్ కూడా ఉన్నాయండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నది ఫైల్ చేయకూడదు, ఓకే. ఇన్ బిట్వీన్లో ఎప్పుడైనా మీరు తీసేసుకోవాలి అని అనుకుంటే కనుక అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది మటుకు మీరు రాదు.
అలాగే మీరు 60th ఇయర్ వరకు మీరు పే చేశారు అండ్ అనుకోకుండా ఏదైనా జరిగింది, ఓకే, అలాంటప్పుడు ఈ యొక్క టోటల్ పెన్షన్ ఇది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే మీ స్పౌస్కి. సో వాళ్ళకి ఇప్పటి వరకు ఎంతైతే కంట్రిబ్యూట్ చేశారో అది కంటిన్యూ చేస్తూ వాళ్ళకి పెన్షన్ అన్నది తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏదైనా అనుకోనిది జరిగి వాళ్ళు ఒక 5-20 ఇయర్స్ తర్వాత పెన్షన్ తీసుకుంటే ఏమైనా అయితే వాళ్ళ నామినీకి టోటల్ బెనిఫిట్ అన్నది కార్పస్ అన్నది వెళ్తుంది. సో ఈ యొక్క ప్రొడక్ట్ని రన్ చేసేది మన ఎస్బీఐ అండ్ యూటీఐ అండ్ ఎల్ఐసి సంబంధించిన పిఎఫ్ ఆర్డి ఏవైతే ఉన్నాయో పెన్షన్ ఫండ్స్ వాళ్ళు రన్ చేస్తున్నారనమాట. సో ఇది ఒక చాలా మంచి పథకం అండి. ఎవరైతే ఇంట్లోనే ఉండి గృహిణులు లేకపోతే అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ చిరు వ్యాపారులకి ఇలాంటి వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళకి దీన్ని ప్రాపర్గా యూస్ చేసుకోవటం మూలంగా ఒక సెక్యూర్డ్ కైండ్ ఆఫ్ పెన్షనబుల్ ఫండ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్.